హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాక్షసత్వం. ఈ కథను రాసిన వారు మల్లవరపు భూషణ్ రెడ్డి గారు. చిన్నతనంలోనే కన్నతల్లి చనిపోవడం వల్ల సవతి తల్లిగా వచ్చిన పంకజాక్షి వద్ద పెరిగాడు. సవతి తల్లి పెట్టే కష్టాలతోనే వాడి బాల్యం గడిచిపోయింది. నానాటికి చిన్నడిపై కక్ష సాధింపు ఎక్కువ కావడంతో ఇల్లు విడిచి వెళ్ళిపోదలిచాడు చిన్నడు. ఒకనాటి రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఇల్లు విడిచి అరణ్య మార్గం ద్వారా ప్రయాణమయ్యాడు చిన్నడు. అరణ్యం మధ్యగా ఒక గుట్టపై పోతున్న చిన్నడిని ఒక పెద్ద చెయ్యి గట్టిగా పట్టుకొని గుహలోకి లాక్కుంది. జరిగిందేదో తెలుసుకునే లోపే తాటి చెట్టు పొడవు ఉన్న రాక్షసుడు చిన్నడిని మింగేందుకు నోటి దగ్గరకు చేర్చుకున్నాడు. చిన్నడిలో ప్రాణభీతి, భయం కనిపించకపోవడం గమనించిన రాక్షసుడు ఆశ్చర్యం చెంది, మానవా, ఇప్పటి వరకు నన్ను చూసి భయపడని వారు లేరు. మరి నీలో అలాంటి లక్షణాలే కనిపించలేదు. కారణం అన్నాడు. నా చిన్నతనం నుండి నిన్ను మించిన రాక్షసి వద్ద పెరిగాను. ఆ రాక్షసి ముందు నీవెంత? నీ రాక్షసత్వం ఏపాటిది? అందుకే ఇంత సునాయాసంగా చావు వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నాడు చిన్నడు ధైర్యంగా. నన్ను మించిన రాక్షసి ఉందా? ఎక్కడ? దాన్ని చంపేస్తా. ఎక్కడ ఉందో చెప్పరా అంటూ కోపంగా అరుపులు అందుకున్నాడు రాక్షసుడు చిన్నడి మాటలకి. రాక్షసుడి తొందరపాటుకి మనస్సులో నవ్వుకుంటూ, చూపిస్తాను, అయితే ఇలా కాదు, నీవు నా రూపం దాల్చావంటే ఇప్పుడే ప్రయాణం అవుదాం అన్నాడు చిన్నడు. మాట ప్రకారం రాక్షసుడు చిన్నడిలా మారి గ్రామంలోకి ప్రయాణమయ్యారు. గ్రామంలో కొద్ది దూరం నడిచాక ఒక మిద్దె ఇంటి ముందు ఆగి, రాక్షస, నేను చెప్పిన రాక్షసి ఈ ఇంట్లోనే ఉంది. నువ్వు జాగ్రత్తగా లోనికి పోయి తిరిగిరా. అంతవరకు నీ కోసం నీ గుహ వద్దనే ఉంటాను అని వెనుతిరిగాడు చిన్నడు. మారువేషంలోని రాక్షసుడు మేడ ఇంటి తలుపు దబదబా తట్టడంతో మంచి నిద్రలో ఉన్న పంకజాక్షి మేలుకుని, ఎవడ్రా ఇంత అర్ధరాత్రి వేళ అంటూ తలుపు తీసింది. ఎదురుగా చిన్నడు కనిపించడంతో రుద్రరూపం దాల్చి తలుపు పక్కనే ఉన్న లావుపాటి కర్రతో వాడి బుర్ర పగిలేలా కొట్టింది పంకజాక్షి. నిన్న రాత్రి అనగా వెళ్ళి ఇప్పుడు వస్తావా? ఎంత ధైర్యం వచ్చిందిరా నీకు? అసలు ఎక్కడికి పోయావురా అంటూ మోకాలిపై మరో దెబ్బ వేయడంతో అక్కడే కుప్పగా కూలిపోయాడు రాక్షసుడు. తిండి తిప్పలు పెట్టకుండా చిన్నడి రూపులోని రాక్షసుడి చేత బావిలోని నీళ్లు ఛేదించి బండెడు కట్టెలు కొట్టించి పొలం పనులకు పంపింది పంకజాక్షి. ప్రారంభంలోనే కుప్పకూలిన రాక్షసుడికి అన్ని పనులు పూర్తి చేసేటప్పటికి వాడి శక్తి నీరుగారిపోయింది. ఇప్పుడు పంకజాక్షిని చూస్తుంటే పెద్ద రాక్షసిని చూసినట్లు ఉంది. చిన్నడి రూపంలోని రాక్షసుడికి తెలియకుండానే శరీరంలో భయం, వణుకు ఏర్పడ్డాయి పాపం. ఎక్కడో అడవిలో కూర్చొని నన్ను మించిన రాక్షసి లేదనుకోవటం పొరపాటు. ఈ ఊర్లో ప్రతి ఇంటిలోనూ రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసుల రాక్షసత్వం ముందు చిన్నడు అన్నట్టు నా రాక్షసత్వం ఎంత అని తనలో తాను మాట్లాడుకుంటున్న మారువేషంలోని రాక్షసుడి వీపుపై కొరడా దెబ్బ చెళ్ళుమనడంతో బాబోయ్ అంటూ అరిచాడు. అప్పుడే విశ్రాంతి కావాలిరా నీకు? మేకలను నీ తాత మేపుకొస్తాడా అంటూ మరో 2 దెబ్బలు తగిలించడంతో ఆ అరుపుతో మేకల వైపు పరుగు తీశాడు రాక్షసుడు. 2 రోజుల నుండి తిండి తిప్పలు లేక నీరసంతో ఉన్న రాక్షసుడికి మేకల వాసన నోరూరించింది. ఆకలికి తట్టుకోలేని రాక్షసుడు జరగబోవున్నది మరచి బాగా బలిసిన మేకను కరకరమనిపించాడు. దొడ్డిలోని మేకల మందును లెక్క పెట్టిన సవతి తల్లికి ఒక మేక తగ్గడం గమనించి చిన్నడి వద్దకు వచ్చింది. మంచి ఆహారం భుజించిన చిన్నడు గుర్రు పెట్టి నిద్రపోవడం చూస్తూనే పంకజాక్షికి కోపం రెండింతలై, మేక తప్పిపోయింది గమనించక గుర్రు పెట్టి నిద్రపోతాడా? వీడి పని చెప్తా అంటూ లోపల పొయ్యి వద్దకెళ్ళి పొయ్యిలో కమ్మీని ఎర్రగా కాల్చి మరో చేత్తో మిరపపొడి పట్టుకువచ్చింది. గాఢ నిద్రలో ఉన్న రాక్షసుడి కాళ్లపై కాల్చిన కమ్మీ పెట్టడంతో నిద్రమొత్తు వదిలి అమ్మ బాబోయ్ అంటూ గావుకేక పెట్టాడు రాక్షసుడు. అంతటితో వదలక కాల్చిన వాతలపై ఎర్రకారం చల్లడం ప్రారంభించింది పంకజాక్షి.
కుండుపై కారం చల్లడంతో బాధ తట్టుకోలేక చచ్చాన్రా నాయనో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవి వైపు పరుగు తీశాడు చిన్నడి రూపంలోని రాక్షసుడు. గుహ వద్ద ఆనందంగా కూని రాగాలు తీస్తూ బండపై పడుకుని ఉన్న చిన్నడిని చూస్తూనే రాక్షసుడు వాడి కాళ్ళు పట్టుకొని, నరుడా, నన్ను రక్షించు, నన్ను రక్షించు, ఆ రాక్షసి బారి నుండి కాపాడు అన్నాడు ప్రాణభయంతో రాక్షసుడు. చిన్నడు జరిగింది ఊహించుకొని నవ్వుకొని, నీకు వచ్చిన ప్రాణభయం ఏమీ లేదు. ముందు నీవు నీ రాక్షస రూపంలోకి రా, తర్వాత నా సవతి తల్లి వద్దకు తిరిగిపోతానని అన్నాడు చిన్నడు. రూపాన్ని మార్చిన రాక్షసుడు గుహలోకి పోయి 2 పెద్ద సంచులతో వెలుపలికి వచ్చి, నరుడా, నన్ను మించిన రాక్షసి, నాకన్నా రాక్షసత్వం చూపగల రాక్షసి మీ ఇంట్లో ఉందని ఒప్పుకుంటాను. అలాంటి రాక్షసి వద్ద నీవు ఇంతకాలం ఉన్నావంటే నీ కష్టం అంతా ఇంతా కాదు. అందుకే నీకు ఈ ధనం ఇస్తున్నాను అంటూ చిన్నడి చేతికి సంచులను ఇచ్చి అడవిలోకి పరుగు తీశాడు మరో మాట మాట్లాడకుండా రాక్షసుడు. రాక్షసుడు ఇచ్చిన ధనంతో వ్యాపారం ప్రారంభించి లాభాలు గడించిన చిన్నడు ధనవంతుడై అనాథలను, పేదలను ఆదుకుంటూ అందరి మన్ననలను అందుకున్నాడు. 3 అక్కా చెల్లెళ్ళు. ప్రతాపుడు అనే మహారాజుకి లేక 3 కుమార్తెలు ఒకేసారి కలిగారు. వారికి మహాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని పేర్లు పెట్టి రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. 3 అక్కా చెల్లెళ్ళు ఒకే పోలికగా ఒడ్డు పొడుగులతో ఉండడంతో ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేక తికమక పడేవారు. ఇలా ఉండగా పొరుగురాజు జయంతుడు రాజ్యకాంక్షతో హఠాత్తుగా దాడి చేసి రాజదంపతులను ఖైదు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. రాజకుమార్తెలను తన భార్యల వద్ద పరిచారికలుగా నియమించాడు. తమ కష్టాలను తొలగించి పూర్వ వైభవం కలిగించమని ప్రతాపుడి భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తోంది. అలా 10 సంవత్సరాలు గడిచాక లక్ష్మీదేవి ప్రత్యక్షమై సంకల్ప సిద్ధిరస్తు అని దీవించి, ఈ రోజు నుంచి నీ 3 కుమార్తెలకు కొన్ని ప్రత్యేక శక్తులను ఇస్తున్నాను. అవి ఏమంటే, నీ పెద్ద కూతురు మహాలక్ష్మికి కత్తి విద్యలోనూ విలువిద్యలోనూ అసమాన ప్రతిభను ఇస్తున్నాను. నీ 2వ కూతురు శత్రువుల వల్ల గాని వారి ఆయుధాల వల్ల గాని మరణం లేకుండా వరమిస్తున్నాను. నీ 3వ కూతురు ధాన్యలక్ష్మికి ఎంత బరువైనా మోయగల శక్తి, ఎంత దూరమైనా పరిగెత్తగల శక్తి ఇస్తున్నాను అని అదృశ్యమైంది. మర్నాడు రాజదంపతులు జయంతుడి అనుమతి తీసుకొని తమ కుమార్తెలను కలుసుకొని విషయం చెప్పారు. తర్వాత వారు 5గురు కలిసి భవిష్యత్ కార్యక్రమం గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వారం రోజులు గడిచాక ఒకనాటి రాత్రి సమయంలో ధాన్యలక్ష్మి ఆయుధాగారానికి రహస్యంగా వచ్చి తన అసమాన బలంతో అక్కడున్న 4 భటులను చితకబాది వారిని తాళ్లతో కట్టేసింది. తరువాత తాపీగా లోపలికి వెళ్ళి కత్తులు, బల్లేలు, బాణాలను కట్టలుగా కట్టి దూరంగా తీసుకువెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో దాచి వచ్చి పడుకుంది. తెల్లవారి అయింది. అలజడి మొదలైంది. చావు దెబ్బలు తిన్న భటులందరూ మహారాజు జయంతుడి దగ్గరికి వెళ్ళి ధాన్యలక్ష్మి మీద ఫిర్యాదు చేశారు. జయంతుడు ఉగ్రుడై ధాన్యలక్ష్మిని పిలిపించి విచారించి, నీవు దొంగిలించిన ఆయుధాలు ఎక్కడ దాచావో చెప్పు అని గద్దించాడు. నాకు తెలియదు మహారాజా, నేను ఒక్కదాన్నే అంత పెద్ద సాహసం చేయగలనంటారా అంది ధాన్యలక్ష్మి నిర్లక్ష్యంగా తల ఎగరేసి. అది అబద్ధం ప్రభు, ఈ అమ్మాయే మమ్మల్ని కొట్టి ఆయుధాలను కట్టగట్టి తీసుకుపోయింది. మేము మా కళ్ళతో చూసినది చెబుతున్నాము. ఇది వింతగా ఉన్నప్పటికీ యథార్థంగా జరిగింది అని భటులు విన్నవించారు. ఈ పొగరబోతు అమ్మాయిని తీసుకువెళ్ళి రేపు ఉదయం ఉరివేయండి అని జయంతుడు ఆజ్ఞాపించాడు. జరగవలసినది జరగక మానదు మహారాజా, కాని మరణించే ముందు నేను నా తోబుట్టువుల్ని, తల్లిదండ్రుల్ని చూడాలని ఉంది. ఇది నా ఆఖరి కోరిక. ధాన్యలక్ష్మి వినయం నటిస్తూ అంది. సరే, ఆమె కోరిక తీర్చి తరువాత ఉరి తీయండి అని జయంతుడు లేచి వెళ్ళిపోయాడు. భటులు ధాన్యలక్ష్మిని ఆమె తోబుట్టువుల దగ్గరికి తీసుకువెళ్లారు.
భటులు గది బయట నిలబడి తొందరగా రావాలి అని హెచ్చరించి ఆమెను లోపలికి పంపారు. ధాన్యలక్ష్మి తన అక్కలను కలుసుకుని సంగతి వివరించింది. దానికి ధనలక్ష్మి, నీవేమీ బాధపడకు, నీ వేషంలో నేను వెళ్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూడు, నీవు మాత్రం నిశ్చింతగా ఇక్కడే ఉండు చెల్లాయ్ అని చెల్లెలి మాదిరి వస్త్రాలంకరణ చేసుకొని బయటకు నడిచింది. మహాలక్ష్మి, ధాన్యలక్ష్మి ఏవేవో జాగ్రత్తలు చెప్పి ధనలక్ష్మిని సాగనంపారు. భటులు ఆమెను తీసుకెళ్లి ఉరి తీశారు. కానీ ఆమెకు ఏమీ కాకపోవటం, పైగా నవ్వుతూ వేలాడ్డం చూసి అధికారులు ఆశ్చర్యంతో నివ్వెరబోయారు. భటులు పరిగెత్తి మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగిన వింతని వివరించి చెప్పారు. ఖైదీకి మెడ బలంగా ఉందేమో, చితిపేర్చి మంటల్లో సజీవ దహనం చేయండి ఆజ్ఞాపించాడు జయంతుడు. మరుసటి రోజు ఉదయం భటులు ధాన్యలక్ష్మిని శ్మశానానికి తీసుకువెళ్లి పేర్చిన చితిపైకి తోశారు. పకపక నవ్వుతూ ఆ చితిమంటల మీద కూర్చుంది ఆమె. ఆ చితిమంటల వేడికి ఆమె చేతికి ఉన్న గొలుసులు కరిగిపోయాయి. ఆమె చితిమంటల మీద నుంచి దిగి నవ్వుతూ భటుల దగ్గరకు వచ్చింది. అది చూసి భటులు భయంతో పరిగెత్తారు. ఈ సంగతి తెలిసి జయంతుడు స్వయంగా ధనలక్ష్మిని చంపడానికి కత్తి తీసుకుని వెళ్ళాడు. కత్తితో ఆమె భుజం మీద నరికాడు. ఠంగుమని శబ్దం వచ్చింది తప్ప ఆమెకి ఏమీ కాలేదు. మరోసారి అలాగే చేశాడు. మళ్ళీ అదే అనుభవం కలిగింది అతనికి. ఈమె మరణశిక్ష గురించి తరువాత చెప్తాను, తీసుకెళ్లి ఖైదులో ఉంచండి అన్నాడు రాజు అసహనంగా. ఈ హడావుడిలో మహాలక్ష్మి తన స్వస్థలానికి కొన్ని రహస్య పత్రాలతో పారిపోయి నమ్మకస్తులైన కొంతమంది సైనికులను, ప్రజలను చేరదీసి జయంతుడి మీద యుద్ధం ప్రకటించింది. జయంతుడు యుద్ధానికి తన సైన్యంతో సహా దిగాడు. కానీ మహాలక్ష్మి అత్యంత వేగంగా బాణాలు వేస్తూ, కత్తి జడిపిస్తూ చాలామంది సైనికులను బాగా గాయపరిచింది. దొంగచాటుగా ఆమెను చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తారేమోనని కొంతమంది అంగరక్షకులను ఏర్పాటు చేసుకుంది. వారు దొంగచాటుగా కత్తి విసురుతున్న వారి మీద బాణాలు వేసి మహాలక్ష్మిని అనేక సార్లు రక్షించారు. అలా యుద్ధం చేస్తూనే కోటగుమ్మం వరకు వచ్చింది మహాలక్ష్మి. దర్వాజా తలుపులు చాలా బలంగా, దట్టంగా ఉండడంతో లోపలికి వెళ్ళలేకపోయింది. యుద్ధం సంగతి తెలిసి ధాన్యలక్ష్మి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి దర్వాజాని ఊడబెరికి అవతలకు విసిరివేసింది. లోపలికి మహాలక్ష్మి రాగానే జయంతుడు కత్తి దూసి ఆమె పైకి దూకాడు. ఆమె యుద్ధ నైపుణ్యానికి, కత్తి వేగానికి తల వంచాడు. మహాలక్ష్మి అతన్ని, అతని భార్యలను, సైనికాధికారులను ఖైదు చేయించి తన తల్లిదండ్రులను విడిపించుకుంది. ప్రతాపుడు సంతోషించి, అమ్మా, నేను చేయలేని కార్యాన్ని మీరు చేసి నన్ను సంతోషపెట్టారు. మీరు నా పరువు ప్రతిష్టలు పెంచారు. మిమ్మల్ని కన్నందుకు గర్విస్తున్నాను అన్నాడు. ఇదంతా అమ్మ చేసిన పూజ వల్లే జరిగింది నాన్నగారు. అమ్మ చేసిన పూజలకి లక్ష్మీదేవి మనల్ని కరుణించింది. కాబట్టి మన రాజ్యం మనకు దక్కింది. శత్రురాజ్యం కూడా మన వశమైంది అంది మహాలక్ష్మి. ప్రతాపుడు మరలా పట్టాభిషిక్తుడై 2 రాజ్యాలను చల్లగా పరిపాలించాడు. ప్రజలు సుఖశాంతులతో నిశ్చింతగా బ్రతకసాగారు. నిశ్చింత పాలన జరగడానికి 3 కుమార్తెలు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.